50,000 ఎకరాల్లో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆ నోరు తాటి పట్టు నాకు తెలియదు కానీ 50,000 ఎకరాలతో పని అవుతండి. 50,000 ఎకరాలు అంటే ఒక మున్సిపాలిటీ అయిపోద్ది. వరల్డ్ క్లాస్ కాదు, అప్పుడేం వరల్డ్ క్లాస్ అయిద్దని చెప్పాడు. 50,000తో వరల్డ్ క్లాస్ కాదు అని చెప్పాడు. ఇవాళ మళ్ళా ఇంకో 50,000 ఎకరాలను మనం ఎక్వైరీ చేస్తే తప్ప ఇది వరల్డ్ క్లాస్ గా తీర్చిదిద్దడం కుదరదు. కాబట్టి మళ్ళీ ఒక 20,000కి మళ్ళా పిలిచేటటువంటి కార్యక్రమం చేస్తాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అడ్డం పెట్టుకుని దోచుకునే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. అతి దారుణంగా డబ్బు సంపాదించుకునే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని వాడుకుంటున్నటువంటి పరిస్థితి చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుందో లేదో, మొదటి దశలో తీసుకున్నటువంటి ప్రాంతానికి మొట్టమొదటి 50 ఎకరాలు 35,000 రైతులు ఇచ్చిన దాని మీద సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలని ఆ రోజుని చెప్పారు. దానిలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 5,587 కోట్లు మాత్రమే టెండర్లు పిలిచారు. ఫస్ట్ దశలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5,587 కోట్లకు టెండర్లు పిలిచారు. 4,000 అవి పనులేమో పూర్తి చేశారు. దానిలో 4,318 కోట్లు మాత్రమే బిల్లులు చెల్లించారు. 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి కేవలం 4,318 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ 5,587 కోట్లకు గాను దీనికి మాత్రమే బిల్లు ఇచ్చి సర్దారు. అంటే చూడండి, మాటలు కోటలు దాటాయి తప్ప చేతలు మాత్రం అక్కడే ఉన్నాయి. కొద్దిగా ఖర్చు పెట్టే కార్యక్రమంలో నిమగ్నమైపోయినటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం చూస్తున్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. పాపం రైతులందరూ కోరుకున్నారు మా అమరావతి దెబ్బతినిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి అద్భుతంగా పెరిగిపోద్ది, మా ప్లాటుల ధరలు పెరిగిపోతాయి, మా భూముల ధరలు పెరిగిపోతాయని ఆశపడ్డారు. పోనీ అమరావతిలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఎక్కడ భూములు పెరిగినాయా? ధరలు పెరిగినాయా? ఇక్కడే కాదు, దాని దుంపదేగా రాష్ట్రంలో ఎక్కడ భూముల ధరలు పెరగల, సర్వనాశనం అయిపోయింది మొత్తం. టోటల్ గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా చంద్రబాబు నాయుడు గారు పాదం పెట్టారు. ఇటు రైతులు దెబ్బతినిపోతున్నారు, రియల్ ఎస్టేట్ పీపుల్ దెబ్బతినిపోతున్నారు, భూముల ధరలు పెరగటం లేదు, పెరక్కపోగా తరిగిపోతున్నాయి. అసలు రిజిస్ట్రేషన్లే లేవు ఎక్కడా కూడా. పొలాలు అమ్ముకున్నది లేదు, కొన్నది లేదు. ఈవెన్ గుంటూరులో లేదు, విజయవాడ లేదు, విశాఖపట్నం లేదు, అన్ని చోట్ల కూడా సర్వనాశనం అయిపోయేటటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళ నెట్టబడిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. ఇప్పటికి సంవత్సరం 6 మాసాలు అవుతుంది, 18 నెలలు అవుతుంది. ఒక తట్ట మట్టి ఎత్తి పోసాడండి అమరావతిలో. ఒక్క తట్ట ఎత్తి పోసినటువంటి సందర్భం లేదు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ 18 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు అడ్వాన్స్. తన ప్రియమైనటువంటి కాంట్రాక్టర్లకు మాత్రం 3,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేశాడు. దానిలో మొబిలైజేషన్ అడ్వాన్స్ అని పెట్టాడు. కొత్త పద్ధతి తీసుకొచ్చాడు. మేము అప్పుడు రివర్స్ టెండరింగ్ పెట్టాం, జ్యుడిషియల్ ప్రివ్యూ పెట్టాం, ఒక మంచి సిస్టమ్స్ని పెట్టి ధరలు తగ్గించే విధంగా, కాంట్రాక్టర్లు కుమ్మక్కు కాకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఆ రివర్స్ టెండరింగ్ విధానాన్ని పక్కన పెట్టేశాడు. ఎందుకంటే కమిషన్లు కొట్టాలంటే అది కుదరదు కాబట్టి. మళ్ళీ జ్యుడిషియల్ ప్రివ్యూని తీశాడు. ఈ రెండూ తీసేసి 3,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చేసి దానిలో కమిషన్లు కొట్టుకునేటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చేశారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక చూడండి, రాజధాని కోసం ఎక్కడయ్యా డబ్బులంటే అన్ని అప్పులే. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భంలో చెప్పాడు, అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అమరావతిని. అది సెల్ఫ్ ఫైనాన్స్ టౌన్, అది రాజధాని అనేది సెల్ఫ్ ఫైనాన్స్. ఒక్క పైసా పెట్టాల్సిన అవసరం లేదు, మొత్తం అదే సంపాదించకూడదు. తన భూములు అమ్ముకోవడం, అక్కడ నిర్మాణం చేపట్టడం, సెల్ఫ్ ఫైనాన్స్. ప్రభుత్వం పెట్టవలసిన అవసరమే లేదని డప్పాలు కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత. ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణానికి ఏం చేస్తున్నాడు? ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు. అప్పులు ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం అప్పులే. ఎక్కడ అప్పు జరిగితే అక్కడ పట్టుకొచ్చి రావాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అప్పుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇది. చూడండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. హట్కో నుండి 11,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. NABFID నుంచి 7,500 కోట్లు తీసుకొచ్చారు. జర్మనీకి చెందిన KfW సంస్థ నుంచి 1,500 కోట్లు తీసుకొచ్చారు. ప్రస్తుతానికి తీసుకొచ్చిన ఇంకా పైప్ లైన్లు ఉన్నాయి.
ఇంకా చాలా అప్పులు పైప్ లైన్లో ఉన్నాయి. ఇవన్నీ అక్కడ దేనికోసం తీసుకొస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాడే సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణం అని చెప్పినటువంటి అమరావతి నిర్మాణం కోసం ఇన్ని అప్పులు తీసుకొచ్చి 3,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి దానిలో కమిషన్ తీసుకునే కార్యక్రమం, రేట్లన్నీ పెంచేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దోపిడీ తప్ప రెండోది లేదు. అప్పు తీసుకురావడం, దానిలో బాబు కొడుకులు ఇద్దరు కొట్టేయడం, ఖర్చు పెట్టడం, దానిలో నుంచి కొట్టేయడం, పనులు మాత్రం అక్కడేం కనపడినటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా. ఇంకొకటి అసైన్డ్ భూముల కుంభకోణం. పేదలు పట్టెడన్నం కోసం పొట్టబట్టుకొని ఆ పంటలు పండించుకొని బతికేటటువంటి రైతుల పొట్టలు కొట్టేటటువంటి పని. దాదాపు 4,339 కోట్ల రూపాయల డబ్బు విలువైనటువంటి ఆ భూసేకరిస్తే ప్రభుత్వం 4,239 కోట్లు వారికి ఇవ్వాలి. అలాంటి విలువ చేసేటటువంటి 1,072 ఎకరాల భూమిని తెలుగుదేశం నాయకులు కొట్టేశారు. రకరకాల విన్యాసాలు, వారిని భయపెడుతూ అసైన్డ్ భూములు తీసుకోబోము ఒకసారి, అసైన్డ్ భూములు మీరు ఇవ్వకపోతే లాగేసుకుంటామని మరొకసారి, అసైన్డ్ భూములకి ఎలాంటి చెల్లించము అని మరొకసారి బెదిరిస్తూ రకరకాల స్టేట్మెంట్లు ప్రభుత్వం నుంచి ఇప్పించి వాళ్ళని భయపెట్టి అరాకొర అర్ధకి పావలాకి ఈ 1,072 ఎకరాల భూమి, అట్లాగే అదేవిధంగా 328 ఎకరాలు గవర్నమెంట్ భూమి. దాదాపు ఈ భూమి 5,000 కోట్లు, 5,000 కోట్ల రూపాయల అసైన్డ్ భూమి, ప్రభుత్వ భూముల్ని ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా వారి కనుసన్నల్లోనే ఈ కార్యక్రమం జరిగిందని అప్పుడు సిఐడి నిర్ధారించింది. ఈ కేసుని నీరుగార్చేటటువంటి ప్రయత్నం. మరో కేసు పక్కన గుజరాత్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది. అతి తక్కువ ధరకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఉచితంగా ఇస్తున్నట్టుగా మొదట చెప్పి దాదాపుగా 371 కోట్ల రూపాయలు నిబంధనల్ని ఉల్లంఘించి డిజిటెక్కి తరలించేశారు. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, ఇక్కడ మా ప్రభుత్వమే అక్కడ మా ప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకున్నారు కదా, మరి ఎందుకు 5,000 కోట్లు మోడీ గారిని అడిగి తీసుకొచ్చి పూర్తి చేయలేకపోతున్నారు? మోడీ గారి దగ్గర మీకు విలువ లేదా అని అడుగుతున్నాను. రెండోది, మేము గేమ్ చేంజర్ పరిపాలన చూపిస్తాము అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఈ రోజు వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే నేమ్ చేంజర్ గవర్నెన్స్ మాత్రమే కనిపిస్తోంది. ఈరోజు సచివాలయాల పేర్లు ఏ విధంగా మార్చారు? విజన్ అంట, విజన్ 420 అని పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు. అలాగే రైతు భరోసా కేంద్రాల పేరు మారుస్తాడు, అమ్మఒడి పేరు మారుస్తాడు. పేర్లు మార్చడానికే తప్ప పనులు చేయడానికి లేడు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి లేరు అనేది ప్రజలు ఈరోజు స్పష్టంగా గమనించండి. ఈ ప్రభుత్వాన్ని నేపాల్లో ఎలాగైతే పాలకులు చేసిన మోసానికి వారి ఇళ్ల మీద యువత నాయకులు ప్రజలు దాడి చేసి అధికారం నుంచి వాళ్ళని ఎలా తరిమి కొట్టారో, ఈ జీవో గనక వీళ్ళు రద్దు చేయకపోతే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళని కూడా అధికారంలో నుంచి తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తున్నాం. 54,000 ఎకరాలను మీరు అమరావతి కోసమని తీసుకొని దాంట్లో ఏమాత్రం డెవలప్మెంటు చూపించకుండానే సెకండ్ ఫేజ్గా 44,000 ఎకరాలను తీసుకోవడానికి సిద్ధపడ్డారు. దానికి గాను 16,666 ఎకరాలేమో 7 గ్రామాల నుంచి వెంటనే సేకరించడానికి తయారైపోయారు. ఇక చంద్రబాబు గారు అంటారు, మనకు రాజధానిగా ఒక అంతర్జాతీయ స్టాండర్డ్స్తో ఉన్న రాజధాని కావాలా వద్దా, మనకు రాజధానిగా ఒక మున్సిపాలిటీ కావాలా లేక గ్లోబల్ సిటీ కావాలా అని మళ్ళీ చంద్రబాబు గారే ప్రశ్న వేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు,
మీరు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి కావాల్సిన 54,000 ఎకరాలు సేకరించినప్పుడు ఇది మున్సిపాలిటీ కోసమే సేకరిస్తున్నాము అని మీరు అప్పుడు చెప్పలేదు కదా. 54,000 ఎకరాలలో మీరు మొత్తం ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తామని సింగపూర్ను, జర్మనీని లేక న్యూఢిల్లీని తలపించే రాజధానిని నిర్మిస్తామని మీరు చెప్పలేదా? ఈ 54,000 ఎకరాలలోనే అన్ని రంగాలకు అమరావతిని ఒక హబ్గా చేస్తామని, ఒక గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా? మరి ఇప్పుడు ఈ 54,000 ఎకరాలకు అసలు విలువే లేనట్టు, ఈ 54,000 ఎకరాలైతే అసలు సరేపోనట్టు, ఈ 54,000 ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగలము. మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే 54,000 ఎకరాలు, వాటిలో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కాదా? ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు ముందు సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టే లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించటం లేదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది 54,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో భూమి సేకరించారు. అందులో మెజారిటీ 34,000 ఎకరాలు సంబంధించి రైతుల దగ్గర నుంచి మీరు తీసుకున్నారు. ఇంకో 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరి ఈ భూమి అంతటిని ఏం చేశారు? మొన్న నారాయణ గారు అయితే ఒక ఇంటర్నల్ మీటింగ్లో ఫస్ట్ ఫేజ్లో సేకరించిన 54,000 ఎకరాలకు గాను ఇప్పుడు మిగిలింది కేవలం ఒక 700 ఎకరాలు మాత్రమే అని చెప్పారట. 54,000 ఎకరాలు ఏమైనట్టు? అసలు రిటర్నబుల్ ప్లాట్లుగా ఈ 54,000 ఎకరాలలో మళ్ళీ రైతులకి ఎంత ఇచ్చారు? ఇన్ఫ్రాస్ట్రక్చరు, మౌలిక సదుపాయాలు వీటన్నిటికీ కలిపి ఎంత పక్కన పెట్టారు? ప్రభుత్వ అవసరాల కోసమో లేక ప్రభుత్వ వ్యవస్థల కోసమో ఎంత కేటాయించారు? ఇక ప్రైవేట్ రంగంలో ఎవరికి ఎంత కేటాయించారు? ఈ సంస్థలన్నిటికీ కలిపి ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళకి ఆ భూములను కేటాయించడం జరిగింది? మీరు చేసిన కేటాయింపులకు గాను ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మీరు చేసిన కేటాయింపులకు గాను ఏడాదికి ఎంత బిజినెస్ జరుగుతుంది? యాన్యువల్ రెవెన్యూ ఎంత? మీరు చేసిన కేటాయించిన ఈ భూముల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ పొటెన్షియల్ ఎంత? అసలు ఈ వివరాలన్నీ ఎక్కడున్నాయి? ప్రభుత్వం సంబంధించిన సిఆర్డిఏ వెబ్సైట్లో ఇవన్నీ ఎందుకు దాచిపెట్టారు? అసలు చంద్రబాబు గారు మొదట వీటన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 54,000 ఎకరాలను మీరు ఎలా కేటగరైజ్ చేశారు? ఎంత భూమి యాక్చువల్గా మిగిలింది? వీటిలో ఎంత కేటాయింపులు చేశారు? ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? దీంట్లో ఏదైనా ఎకనామిక్ బూమ్ ఉందా? ఎకనామిక్ గ్రోత్ ఉందా? ఎందుకంటే ఇండస్ట్రీజో లేకపోతే బిజినెస్ జనరేట్ చేసేటివి లేకపోతే ఒక సిటీకి గ్రోత్ అంటూ ఉండదు. కాబట్టి ముందు చంద్రబాబు గారు ఆ 54,000 ఏకర్స్కి గాను ముందు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి.
అసలు ఈ డీటెయిల్స్ అన్నీ కామన్ మ్యాన్కి కానీ అపోజిషన్ పార్టీస్కి కానీ తెలియకుండా ఎందుకున్నాయో చంద్రబాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు. శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు, గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తూ ఉన్నాడు. మద్యం నుంచి మొదలు పెడితే మద్యము, ఇసుక, మట్టి, క్వాడ్సు, సిలికా, ఏదైనా చెప్పండి, రాజధాని భూముల దగ్గర నుంచి, భూముల అమ్మకం దగ్గర నుంచి, శనికాయలకు బెల్లలకు అమ్మడం దగ్గర నుంచి, అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలు చొప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగు, అందరూ వాళ్ళే దోచుకునేది పంచుకునే దానికి. దీనికే వాళ్ళకి సమయం సరిపోవడంలా. రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు, మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది. దేవుడు మొటికాయలు వేస్తాడు, ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా.